ఏలూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో నక్కల వినోద్ అనే రైతు పోర్టు భూముల విషయంలో జాయింట్ కలెక్టర్ పద్మావతి పీడించారని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అతని మృతదేహాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని, వారి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని ఆయన భరోసానందించారు. అలాగే పోర్టు భూముల సమస్య తొందరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. వినోద్ కుటుంబ బాధ్యత తనదని ఎమ్మెల్యే వారికి భరోసా అందించారు. చెప్పానమ్మా కలుస్తానంటే తర్వాత రోజు కలుస్తానని చెప్పాడు. నేను కూడా మాట్లాడాను, వస్తాను అన్నాడు. పేపర్ తీసుకుని వచ్చి కలుస్తాను. ఫోన్ కూడా మాట్లాడి చెప్పాడు. నేనున్నా నీకేం భయం లేదు. మీరు కూడా ఉన్నారు ఇంట్లో? నాకు తెలుసుంటే నా ప్రాణం అంటే కాపాడుకునే లేదు అమ్మాయి నేను కూడా చెప్పాను, ఇబ్బంది మాట్లాడతాను, మాట్లాడి సరేనన్నా అన్నాడు. నేను పేపర్లు తీసుకుని వస్తానని కూడా అన్నాడు. కానీ ఆ పిల్లలకి నేను సైనిక్ స్కూల్ మంచి అంటే గవర్నమెంట్ స్కూల్, నార్మల్ గవర్నమెంట్ స్కూల్, మంచి ఎడ్యుకేషన్. సరేలేదు, వాళ్ళిద్దరు కంపల్సరీ ఏం చేసుకున్నాను. అమ్మాయికి బాధ్యత కోసం ఆ పాట వాళ్ళిద్దరు కనీసం వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అవ్వ కానీ అమ్మాయికి అమ్మాయికి ఎక్కడ చూడదు తప్పకుండా నా కోసం పని చేస్తుంది. అంటే చెప్పకూడదు, మొత్తం రోజులు పెట్టుకుని వచ్చేసి 10 మంది పిల్లకాయలు మాట్లాడారు. అక్కడ వచ్చింది ఈరోజు సోదరుడు వినోద్ అకాల మరణం చాలా బాధాకరం. ఇటువంటి జరగకూడదు, జరగాలని జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేదానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణం కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మాతో పాటు వచ్చి మాకు బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేశాడు. మా గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించాడు. దానికి కూడా ఆ సంతోషాన్ని కూడా చూడకుండానే చనిపోవడం చాలా బాధాకరం. ఆల్రెడీ మేము కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా మేము నా నుంచి కూడా చేస్తే నాకేం వద్దన్నా అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ఉండి కూడా ఇటువంటి చిన్న ఏదైతే స్పీడ్ నిర్ణయంతో వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరిగిందో ఆ ఫ్యామిలీని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే అమౌంట్ మొత్తం 5 ఎకరాల 47 సెంట్లు ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది. దాంట్లో 2 ఎకరాల 25 సెంట్లకి అమౌంట్ వచ్చింది. ఇంకా 2 ఎకరాల 22 సెంట్లకి అమౌంట్ రాలేదని బాధతో సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం. తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళకి చేర్చి ఏదైతే తప్పు జరిగిందో సంబంధిత అధికారులను కూడా పై వాళ్ళ దృష్టి తీసుకుపోయి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయమే మేము చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారికి కూడా ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎక్కడైతే తప్పు ఏదైనా జరిగిన అధికారులు తప్పిదం ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా సోదరుడు వినోద్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా నా వంతు సహాయ సహకారాలు కూడా ఆ కుటుంబానికి ఇప్పుడు ఉంటాయని చెప్పి, ఇటువంటివి కూడా రైతులు కూడా ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కార మార్గం వైపు పోవాలి. కానీ ఇటువంటి ఫ్యామిలీకి నష్టపడిపోయే ఆలోచనలు మీరు కూడా మానుకోవాలని, ఏదైనా నష్టం జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఒక రోజు కాకపోతే 2 రోజులు, వారం రోజులు, 10 రోజుల్లోనో దాని పరిష్కార మార్గం చూద్దాం. కానీ ఇటువంటి తప్పులు జరగకూడదు, అది మన ఫ్యామిలీకి నష్టం జరుగుతుందని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి జరగకూడదు, మన ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు.
దాన్ని ఏ విధంగా నేను ఆల్రెడీ కూడా లాస్ట్ టైం మీటింగ్లో కూడా రైతులకి మంచి ప్యాకేజ్ వస్తే మా ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి నేను కూడా ప్రతి సందర్భంలో రైతుల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా రైతులకు కూడా న్యాయం 224 ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు కూడా. ఎందుకు ఇటువంటి నష్టం జరిగిందని నేను ఉదయం నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం నాకు ఫోన్ చేసిన రోజు కూడా నేనే స్వయంగా వినోద్ ఫోన్ చేసి నువ్వు తొందరపడ మాకు ఏదైనా నష్టం జరిగే పరిస్థితి వస్తే నేనున్నాను, నీకు ఎందుకు భయపడగాకని కూడా చెప్పడం జరిగింది. ఈ 224 ఎకరాలు కూడా రైతులు కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అధికారులు పరిష్కార మార్గం మరీ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే మనం చేయలేని పరిస్థితి, చిన్నవి ఉంటే అధికారులు తప్పించుకొని పోకుండా వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూడాల్సిన బాధ్యత అధికారులు అయితే ఉన్నాయి. 224 ఎకరాల గొడవలు ఉండే భూములన్నీ కూడా నేను పర్సనల్గా రికార్డు అంతా తెప్పించుకుంటా. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యాం, వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోపల పోయి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూడలేని పరిస్థితి. తప్పకుండా 1 వీక్లోనే ఏవైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం గ్రామంలో అయ్యే పరిష్కార మార్గం వీళ్ళు ఆ పరిష్కారాన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొని పోకుండా తొందరగా క్లోజ్ చేసి రైతులకు న్యాయం చేసేదానికి నేను ముందుండి పనిచేస్తానని చెప్పి సందర్భంగా రైతు సోదరులకి పత్రికా సోదరులకు కూడా చెబుతా ఉన్నా. ఇటువంటి నష్టం ఇంకా మరలా జరగకుండా ఉండేదానికి నేను 100% పనిచేస్తానని చెప్పి సందర్భంగా పాప ఒక బాబున్నారు. ఇద్దరు పిల్లలను కూడా మా తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ స్కూల్ ఉంది, తప్పనిసరిగా వాళ్ళని చదువు పూర్తయ్యే వరకు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ స్కూల్లో చేర్పించేదానికి 100% నేను పనిచేస్తాను. ఆ తర్వాత ఆ పాపకు కూడా ఉదయ కలెక్టర్ గారికి కూడా వాళ్ళు ఇక్కడి నుంచి మన వాళ్ళు చెప్పారు, అమ్మాయి కూడా 10th డిగ్రీ చదువుకుందని చెప్పి తప్పనిసరిగా ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదానికి 100% నేను పనిచేస్తాను. లేని పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలో 100% నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పి సందర్భంగా గ్రామస్తులందరి తరఫున నేను చెబుతాను.